హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షోకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సాంప్రదాయ వంటకమైన బొమ్మిడాయల పులుసు ఆంధ్ర స్టైల్లో మంచి రుచి వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బొమ్మిడాయల పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. పులుసు తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ షాజీరా అన్నీ వేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇలా మిక్సీ వేసుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ మెత్తగా మిక్సీ వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలోని నీరు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఒక ఉల్లిపాయ ఇలా మిక్సీ వేసుకోవటం వల్ల మనకు పులుసులో గ్రేవీ బాగా వస్తుంది. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిలో కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో వేయించుకోండి. అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోండి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఆయిల్లో బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకొని పులుసు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత పులుసుని కొంచెం సేపు కాగనివ్వాలి. ఇలా పులుసు కొంచెం కాగి తెరులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బొమ్మిడాయల్ని ఇందులో వేసుకోవాలి. మనం వేసుకున్న బొమ్మిడాయలన్నీ పులుసులో బాగా కలిసేటట్టు గరిటెతోటి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోండి. ఈ బొమ్మిడాయలు ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ కసూరి మేతి, తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత స్పూన్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలుపుకుంటే ముక్క చెదిరిపోతుంది. కసూరి మేతి వేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా కూరపై ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు ముక్క మనకు బాగా ఉడికి కూర రెడీ అయినట్టే.
ఎంతో రుచికరమైన బొమ్మిడాయల పులుసు రెడీ అయింది.